హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా దగ్గర ఒక పర్స్ ఉంటే ఆ పర్సులో ఒక మిర్రర్ అయితే ఉంది. పర్స్ డ్యామేజ్ అయిపోయింది. మిర్రర్ని ఎందుకు వేస్ట్ చేయడం అని ఒక డిఐవై అయితే ప్లాన్ చేశాను. ఇలా సర్కిల్ షేప్లో ఒక శారీ బాక్స్ ఉంటాయి కదా, దాంట్లో 2 సర్కిల్ షేప్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటికి రెండిటికి గ్లూ పెట్టేసి అటాచ్ చేసుకోవాలి, స్టిఫ్గా ఉండడం కోసం. ఈ ప్యాడ్స్ అనేవి స్టిఫ్గా ఉండడం కోసం అటాచ్ చేసుకోవాలి. రెండిటికి గ్లూ అయితే పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. ఈ రెండింటిని అటాచ్ చేసిన తర్వాత మిర్రర్కి కూడా గ్లూ పెట్టాలి. మిర్రర్కి B700 గ్లూ అయితే పెట్టుకోవాలి. వీటి రెండింటిని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ బాగా అటాచ్ చేసుకున్న తర్వాత మిర్రర్కి కూడా గ్లూ పెట్టుకొని ఇలా మిడిల్లో అటాచ్ చేసుకోవాలి. మిర్రర్ కోసం B700 గ్లూ అయితే యూజ్ చేయాలి. అదైతే కొంచెం స్టిఫ్నెస్ ఎక్కువ ఇస్తుంది ఈ గ్లూ అయితే. ఇలా చుట్టూ మొత్తం పెట్టేసుకొని ప్యాడ్కి అయితే అంటించుకోవాలి. కింద ఇది సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాం కదా, దానికి ఈ మిర్రర్ని అయితే అంటించుకోవాలి. ఇలా చుట్టూ అంటించుకున్నాక మనకి చుట్టూ డిజైన్ చేయడం కోసం ఒక లేస్ని అయితే తీసుకున్నాను. ఇది పూసలది లేస్. దీన్ని అటాచ్ చేశాను. చుట్టూ గ్లూ పెట్టేసి అటాచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉందండి, చూడండి. ఇంకా కొంచెం ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే ఈ ప్యాడ్స్ని కట్ చేసుకోవాలి. కింద ఉన్న ఆ ప్యాడ్ని, దాని చుట్టూ ఇలా కొన్ని కుందన్స్ అయితే తీసుకున్నాను. కుందన్స్ తీసుకొని గ్లూ పెట్టి పైనుంచి స్టార్టింగ్ నుంచి ఒక సైడ్ నుంచి చేసుకుంటే ఈ కుందన్స్ అనేవి కరెక్ట్గా కూర్చుంటాయి. ఫస్ట్ సైడ్లో అటాచ్ చేసిన, అలా చేయడం వల్ల క్రాస్ వస్తాయి. మనం ముందు ఒక ప్లేస్ నుంచి పైన నుంచి స్టార్ట్ చేసుకోవాలి, స్ట్రైట్గా పెట్టుకొని. ఇలా అన్ని కుందన్స్ పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా గ్లూ పెట్టి అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కుందన్స్ని అయితే అటాచ్ చేసుకోవాలి. ఇలాంటి చాలా డిఐవైస్ నా ఛానల్లో అయితే చేశానండి. నా ఛానల్ని చెక్అవుట్ చేయండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మొత్తం గ్లూ పెట్టేసి మొత్తం కుందన్స్ని అయితే చుట్టూ అంటించుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత నాకు ఇంకా కొంచెం మధ్యలో వైట్గా కార్డ్బోర్డ్ కనిపిస్తుంది. ఆ కార్డ్బోర్డ్ కనిపించకుండా నేను ఇలాంటి స్టోన్స్ మళ్ళీ వేరేవి తీసుకున్నా, గోల్డ్ కలర్వి. అవేం సరిగా లుక్ ఇవ్వట్లేదని రెడ్ కలర్ అయితే తీసుకున్నాను, చిన్నవి. వాటిని తీసుకొని మధ్యలో మళ్ళీ గ్లూ పెట్టుకొని ఆ వైట్ కలర్ కార్డ్బోర్డ్ కనిపించకుండా ఈ రెడ్ కలర్ కుందన్స్ని అయితే అటాచ్ చేసుకున్నాను. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మిర్రర్ అయితే చాలా బాగా వచ్చింది. దీన్ని మనం ఎక్కడైనా వాల్కి అంటించుకుంటే మనం ఎప్పుడైనా దీంట్లో చూసుకోవచ్చు. అలాగే వాల్ డెకరేట్గా కూడా ఉంటుంది. మనం వేస్ట్ అయ్యే మిర్రర్తో ఇలా మిర్రర్ అయితే రెడీ అయిపోతుంది. మొత్తం ఇలా చుట్టూ అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత ఇలా అయితే రెడీ అయిపోయిందండి, చూడండి. ఇలా మిర్రర్స్, పగిలిపోయిన మిర్రర్స్ తీసుకొని కూడా ఇలా చేయొచ్చు. ఇలా పర్స్లో కానీ మేకప్ కిట్లో కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి మిర్రర్స్. నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్